నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో పాలనా వికేంద్రీకరణపై ఈ నెల 27 వరకు యథాతథ స్థితి. స్టేటస్ కో ఎత్తేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. హైకోర్టు నిర్ణయంపై అమరావతి రైతుల హర్షం. న్యాయదేవతే కాపాడుతుందని వ్యాఖ్య. వైకాపా ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపాటు. స్వచ్ఛ ఆరోగ్య తెలంగాణ దిశలో మరో ముందడుగు. రేపు అందుబాటులోకి రానున్న 10,000కు పైగా బహిరంగ మరుగుదొడ్లు. ఆంధ్రప్రదేశ్లో మరో 8,943 కేసులు నమోదు. 6 జిల్లాల్లో 10 మంది చొప్పున మృతులు. తెలంగాణలో కొత్తగా 1921 మందికి వైరస్. కోవిడ్ నుంచి కోలుకున్న అమిత్ షా వైరస్పై కలిసికట్టుగా పోరాడాలని రాష్ట్రపతి పిలుపు. కోవిడ్ కలకలం మధ్య 74వ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమైన భారత్. కొద్దిమంది అతిథులతో ఎర్రకోట వద్ద 15 ఆగస్టు సంబరాలు. రాజస్థాన్ రాజకీయాల్లో ఎట్టకేలకు ముగిసిన సంక్షోభం. విశ్వాస తీర్మానంలో గెలిచిన గెహ్లోట్ సర్కార్. కలిసి సాగుతామన్న సచిన్ పైలట్. ఆంధ్రప్రదేశ్ పాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు చట్టాలపై యథాతథ స్థితిని ఈ నెల 27 వరకు హైకోర్టు పొడిగించింది. ఈ రెండు అంశాలపై స్టేటస్ కో ఎత్తివేయాలని ఏపీ సర్కార్ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ముఖ్యమైన ఈ కేసును ఇకపై ప్రత్యక్ష విచారణ చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణ సిఆర్డీఏ చట్టం రద్దు చేస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు తదితర పిటిషన్లపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆగస్టు 4న జరిగిన విచారణలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. పాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన 66 పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్లపై జరిగిన విచారణలో 3 రాజధానులు అనేవి విభజన చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. విభజన చట్టంలో ఒక్క రాజధాని ప్రస్తావనే ఉందని స్పష్టం చేశారు. అటు రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టం రద్దు సహా ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై యథాతథ స్థితి కొనసాగించాలని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఏదైతే ఈ విచారణ సందర్భంలో మరి ప్రభుత్వం తరపునటువంటి అప్పీరేటువంటి ఏజీ గారు కావచ్చు, అట్లాగే దివాన్ గారు కావచ్చు, ఎట్టి బస్సులు ఇంటి మాట పొడిగించొద్దు అని చెప్పేసి పదే కోరడం జరిగింది. ఫుల్ కోర్టు దాన్ని తిరస్కరిస్తూ మరి 2 విషయాలు పరుకోవడం జరిగింది. ఆ సందర్భంలో దివారి గారు మేము ఓన్లీ క్యాంప్ ఆఫీస్ మాత్రమే వైజాగ్కి తరలిస్తాను తప్పితే మిగతా ఆఫీసులు దాని అనుబంధ సమస్యలు వెళ్తాయి తప్పి చెప్పేసి అని చెప్పడం జరిగింది. కోవిడ్ టైంలో ఇలాంటి అవసరమా అని చెప్పేసి కోర్టు కూడా పేర్కోవడం జరిగింది. ఇవన్నిటి కూడా దానికి సంబంధించి సైడ్ డెసిషన్స్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పేసి కూడా జరగడం కూడా జరిగింది. మరోవైపు 3 రాజధానుల నిర్ణయం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధమన్న పిటిషనర్ తరపు న్యాయవాది చట్టంలో ఒక్క రాజధాని ప్రస్తావనే ఉందని నివేదించారు. హైకోర్టు గురించి చట్టం చేయటానికి మాట్లాడటానికి స్టేట్ కి కాంపిటెన్సీ లేదు కాబట్టి అసలు యాక్ట్ నే సస్పెండ్ చేయాలి. 28 యాక్ట్ లో 7 and 8 అని 2 సెక్షన్లు ఉన్నాయి. ఆ 2 సెక్షన్లు సస్పెండ్ చేయాలనే విషయం స్పష్టంగా అడగటం జరిగింది. అదే విధంగా ఈ 3 క్యాపిటల్స్ అనేది ఎక్కడా లేదనే విషయం కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆన్లైన్ ద్వారా హైకోర్టులో విచారణ జరుగుతుండగా రాజధాని పిటిషన్లు అధికంగా ఉన్నందున అనేక మంది న్యాయవాదులు ఆన్లైన్లో లాగిన్ అవుతున్నారని, ఇది సాంకేతిక సమస్యలకు దారితీస్తోందని పిటిషనర్ల తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో విచారణ జరపాలని కోరారు. అయితే కోవిడ్ వేళ ఢిల్లీ నుంచి న్యాయవాదులు రావడానికి కష్టమవుతుందని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. రాజధాని వికేంద్రీకరణ సిఆర్డీఏ చట్టం రద్దు చేస్తూ ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్, ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై యథాతథ స్థితిని కొనసాగించాలన్న హైకోర్టు ఉత్తర్వులపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్తో ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలు న్యాయదేవతే తమను కాపాడుతుందని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు న్యాయదేవతకు పాలాభిషేకం చేశారు. అటు కోర్టు ఉత్తర్వులపై స్పందించిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
ఒక రాజధానికే నిధులు లేనప్పుడు 3 రాజధానులు ఎందుకని ప్రశ్నించారు. 3 రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తారన్న ఆయన వైకాపా ప్రభుత్వానికి సరైన ఆర్థిక ప్రణాళిక లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు సమదూరంలో ఉండటం సహా సంపద సృష్టికి కేంద్రం అవుతుందని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు. ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తమ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రపంచం మెచ్చే రాజధాని కట్టాలనుకుంటే విధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలింపు దుర్మార్గమైన ఆలోచన అన్న చంద్రబాబు భవనాలు అమ్మటానికి మీరెవరని ప్రశ్నించారు. ఓటేసింది ప్రజల కష్టాలు తీర్చడానికా లేక కష్టాల్లోకి నెట్టడానికా అని నిలదీశారు. 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల సంపద అమరావతి ద్వారా వచ్చేదని చంద్రబాబు చెప్పారు. అలాంటి చోటు నుంచి రాజధానిని తరలించాలనుకోవడం అవివేకమవుతుందని మండిపడ్డారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు దగ్గర ఉండే నగరం అమరావతి. 6 జిల్లాలు ఒక పక్కన, ఇంకొక 6 జిల్లాలు ఇంకొక పక్కన ఉన్నాయి. బిల్డింగ్లను కట్టాం. ఆ బిల్డింగ్ల మధ్యలో ఏ విధంగా వదిలిపెడతారు? ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఏమీ చేయకపోతే గమ్మునుండండి, ఇక్కడే ఉండండి. ఎందుకు మీరు కలబెడుతున్నారు? 526 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశంలో ఉండే అన్ని సెక్రటరియట్ల కంటే మెరుగైన సెక్రటరియట్ కట్టాం. ఈ రోజు చాలా మంది అంటున్నారు టెంపరవరీ మాట్లాడుతున్నారు. తాత్కాలిక బిల్డింగులు కాదు, ఇవన్నీ పర్మనెంట్ బిల్డింగ్లు. ఇక్కడ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఇంకొక రాజధాని కడితే దానికి కూడా డబ్బులు ఇమ్మని 15th ఫైనాన్స్ కమిషనర్ అడుగుతారు. ఇది పిచ్చి తుగ్లక్ చర్య కాకపోతే ఏంటి? ఎవరిని ఇస్తారండి? ఇది ఏ ఒక్క వ్యక్తి బాధితో, ఈ కొందరు మంది వ్యక్తుల బాధితో, ఇది రైతుల సమస్య అనుకుంటే మాత్రం మనం చాలా నష్టపోతాం. ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు కోర్సుల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 17 నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 14న ఈ సెట్, సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐసెట్, సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఏపీ పీజీ ఈసెట్ నిర్వహిస్తామని తెలిపింది. అక్టోబర్ 1న ఎడ్సెట్, లాసెట్ పరీక్షలు పెట్టనున్నట్టు తెలిపిన విద్యాశాఖ అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈసీఈటీ ఉంటుందని వెల్లడించింది. స్వచ్ఛ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంలో మరో అడుగు పడనుంది. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో 10,000కు పైగా పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సగం మహిళల కోసమే కేటాయించారు. హైదరాబాద్లో 7,000, ఇతర పట్టణాల్లో 3,000కు పైగా పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులోకి రానున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1000 మందికి ఒక పబ్లిక్ టాయిలెట్ నిర్మించాలని, ఆగస్టు 15 నాటికి వాటిని పూర్తి చేయాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గడువు విధించగా ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లు, కొత్తగా నిర్మించాల్సిన వాటిని అధికారులు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 7,200, మిగిలిన 139 నగర పురపాలికల్లో 7,693 మరుగుదొడ్లు అవసరమని గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4,798, ఇతర పట్టణాల్లో 3,000 మరుగుదొడ్లు ఇప్పటికే పూర్తి కాగా తెలంగాణ వ్యాప్తంగా 10,000కు పైగా పబ్లిక్ టాయిలెట్లు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో మరో 25 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 170 బస్తీ దవాఖానాలు పనిచేస్తూ ఉండగా ఇవాళ హైదరాబాద్ జిల్లాలో 17, మేడ్చల్ 6, రంగారెడ్డి జిల్లాలో 2 దవాఖానాలను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. సంతోష్ నగర్ వార్డులోని జవహర్ నగర్లో, హబ్సిగూడ, రామ్రెడ్డి నగర్లో బస్తీ దవాఖానాలను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మిగిలిన చోట్ల ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఒక్కో బస్తీ దవాఖానాలో ఒక వైద్యుడు, ఒక నర్సు, ఒక సహాయకుడు ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందిస్తారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నికకు కార్యకర్తలను సమాయత్తం చేయాలని జిల్లా నేతలను ఆదేశించారు. దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులపై కేంద్ర సామాజిక న్యాయ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. అటు సిద్దిపేట నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి తరపున పోటీ చేసిన భవానీ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది. టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతున్నాం. ఆల్ కరోనా విక్టిమ్స్ బిలాంగింగ్ టు బీపీఎల్ ఫ్యామిలీస్ కి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఈ కరోనా పాండమిక్ మొదలైనప్పటి సంది ఎక్కడ ఎవరు కరోనా వల్ల మరణించినా దయచేసి ఆ వివరాలు వెంటనే మరి గాంధీ భవన్ కి, పీసీసీకి పంపించవలసిందిగా కోరుతున్నాం.
దేశ 74వ స్వాతంత్ర్య వేడుకలకు భారతావని ముస్తాబయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఢిల్లీ ఎర్రకోటలోనూ అతి కొద్ది మంది అతిథుల మధ్య ఈ సంబరాలు జరగనున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ రెండోసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు. ఈ వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో 74వ స్వాతంత్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట ప్రాంగణం ఇప్పటికే త్రివర్ణ శోభితాన్ని సంతరించుకుంది. కరోనా వేళ స్వాతంత్ర వేడుకల అతిథుల జాబితాను 150కి కుదించినట్లు తెలుస్తోంది. పరేడ్లోనూ 350 మంది ఢిల్లీ పోలీసులు మాత్రమే పాల్గొనబోతున్నారు. ఈ పరేడ్లో పాల్గొనే వారందరినీ 14 రోజుల ముందు నుంచే క్వారంటైన్ చేశారు. ప్రధాని మోదీ సహా కొద్దిమంది వీవీఐపీలు, త్రివిధ దళాల సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు, కరోనా వారియర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏటా 30,000 మందికి పైగా హాజరయ్యే ఎర్రకోటలో ఈసారి 4,000 మందితోనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కరోనా కారణంగా పాఠశాల విద్యార్థులు హాజరు కావద్దని అధికారులు ఆదేశించారు. కుర్చీల మధ్య 2 గజాల దూరం ఉండనుంది. పారిశుద్ధ్యం, శానిటైజర్లతో పాటు మాస్కులు ధరించాలంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ రేపు ఉదయం 7 గంటల సమయంలో రాజ్ఘాట్ కు చేరుకుని జాతిపితకు నివాళులర్పిస్తారు. తర్వాత ఎర్రకోటకు చేరుకుని సుమారు 7 గంటల 30 నిమిషాల సమయంలో జాతీయ జెండా ఎగురవేస్తారు. తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా ఉధృతి, సవాళ్లు, ఆత్మనిర్భర భారత్ సహా మరిన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. స్వాతంత్ర వేడుకలకు ఎర్రకోట పరిసరాలను ఎన్ఎస్జీ స్నైపర్స్, స్వాత్ కమాండోలు, కైట్ క్యాచర్లు ఇప్పటికే ఎర్రకోట పరిసరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నిరంతరం భద్రతను పర్యవేక్షించేందుకు 300 సీసీ కెమెరాలను, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలను సిద్ధం చేశారు. పోలీసులు, పారామిలిటరీ దళాలు, ఆర్మీ, నేవీ, వాయుసేన కలిపి మొత్తం 4,000కు పైగా సిబ్బందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. విస్తరణవాదంతో ముందుకెళ్లే పొరుగు దేశాలకు ధీటైన జవాబు చెప్పే సత్తా భారత్కు ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ఈ మేరకు చైనాకు ఘాటు హెచ్చరికలు పంపారు. గాల్వన్ లోయలో దేశ సరిహద్దుల రక్షణ కోసం వీరోచిత పోరాటం చేసిన సైనికులకు యావత్ భారతావని సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ను ప్రస్తావించిన రామ్నాథ్ విదేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే స్వావలంబన సాధిస్తామని పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయని గుర్తు చేసిన ఆయన ప్రాణాలకు తెగించి రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తల్ని అభినందించారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని కూడా ప్రశంసించిన రాష్ట్రపతి ప్రజలంతా అంతరాలను వీడి కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. इस वैश्विक महामारी के कारण हम सबका जीवन पूरी तरह से बदल गया। कोरोना वायरस मानव समाज द्वारा बनाए गए कृत्रिम विभाजनों को नहीं मानता है। इससे यह विश्वास पुष्ट होता है कि मनुष्यों द्वारा उत्पन्न किए गए हर प्रकार के पूर्वाग्रह और सीमाओं से हमें ऊपर उठने की आवश्यकता है। भारतवासियों में परस्पर सहयोग और करुणा की भावना दिखाई देती है। हमें अपने आचरण में इस सद्गुण को और अधिक समाविष्ट करना चाहिए। तभी हम सबके लिए बेहतर भविष्य का निर्माण कर सकते हैं। ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా ఇవాళ 8,943 మందికి కోవిడ్ పాజిటివ్ రాగా ఏపీలో మొత్తం కేసులు 2,73,852కు పెరిగింది. మరో 97 మంది ప్రాణాలు కోల్పోగా ఏపీలో కరోనా మరణాలు 2,475కు చేరాయి. ఏపీలో ఇప్పటివరకు 1,80,703 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 53,026 పరీక్షల ఫలితాలు వెలువడగా 8,943 మందికి కోవిడ్ సోకినట్టు ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో ఏపీలో వైరస్ బాధితుల సంఖ్య 2,73,085కు పెరిగింది. ఇందులో ఏపీ వాసులే 2,70,190 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 2,461 మంది, విదేశాల నుంచి వచ్చిన 434 మంది ఉన్నారు. కరోనా వైరస్ బారిన పడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 12 మంది చనిపోగా చిత్తూరు, తూర్పుగోదావరి,
గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 10 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 6 చొప్పున చనిపోగా విజయనగరంలో 3, కృష్ణాలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 2475కు పెరిగింది. చికిత్స తరువాత మరో 9779 మంది డిశ్చార్జ్ కాగా ఏపీలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 180,703కు పెరిగింది. ప్రస్తుతం 89,907 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా బయటపడిన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1146 ఉంటే చిత్తూరులో 987, కర్నూలులో 956, విశాఖపట్నంలో 885, అనంతపురంలో 762, పశ్చిమ గోదావరిలో 748, నెల్లూరులో 669, విజయనగరంలో 548, శ్రీకాకుళంలో 547, గుంటూరులో 527, కడపలో 530, కృష్ణాలో 338, ప్రకాశంలో 300 మందికి కోవిడ్ సోకినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో ఇప్పటి వరకు 27,05,459 కోవిడ్ పరీక్షలు చేసినట్టు వివరించింది. తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా 1921 మందికి కరోనా పాజిటివ్ రాగా తెలంగాణలో కోవిడ్ సోకిన వారి సంఖ్య 88,396కు పెరిగింది. తెలంగాణలో ఇప్పటి వరకు 64,284 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కొత్తగా మరో 9 మంది చనిపోగా మృతుల సంఖ్య 674కు పెరిగింది. తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 22,046 పరీక్షల ఫలితాలు రాగా 1921 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 88,396కు పెరిగింది. తెలంగాణలో కోవిడ్తో మరో 9 మంది చనిపోగా మృతుల సంఖ్య 674కు చేరింది. కోవిడ్ నుంచి కొత్తగా 1,210 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 64,284కు పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 23,438 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా బయటపడిన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 356 కేసులు నమోదు కాగా మేడ్చల్లో 168, రంగారెడ్డిలో 134, సంగారెడ్డి 90, వరంగల్ అర్బన్ 74, నల్గొండ, కరీంనగర్లో 73 చొప్పున, ఖమ్మం జిల్లాలో 71 కేసులు వెలుగు చూశాయి. సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలో 63 చొప్పున, పెద్దపల్లి, వరంగల్ రూరల్లో 54 చొప్పున, గద్వాల్ 51, మహబూబ్ నగర్ 48, సూర్యాపేట 47, కామారెడ్డి 44, వనపర్తి 41, జగిత్యాల జిల్లాలో 40 కేసులు బయటపడ్డాయి. మెదక్ 39, జనగా, మహబూబాబాద్లో 38 చొప్పున, నిర్మల్ 37, కొత్తగూడెం 34, సిరిసిల్లలో 33 కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 28, నాగర్ కర్నూల్ 26, భూపాలపల్లి 21, మంచిర్యాల 18, ఆసిఫాబాద్ 17, భువనగిరి 16, వికారాబాద్ 14, ములుగు 12, నారాయణపేటలో 6 కేసులు వెలుగుచూశాయి. తెలంగాణలో ఇప్పటివరకు 7,11,196 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్న ఆయనను గత రాత్రి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య తదితరులు ట్విట్టర్లో ఆకాంక్షించారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 25 లక్షలకు చేరువైంది. వివిధ రాష్ట్రాలు వెల్లడించిన లెక్కల ప్రకారం మొత్తం బాధితుల సంఖ్య 24,96,274కి పెరిగింది. 48,639 మంది ప్రాణాలు కోల్పోయారు. 17,73,968 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ఇవాళ 12,608 కేసులు, 364 మరణాలు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా మరాఠానాట వ్యాధిగ్రస్తుల సంఖ్య 5,72,734కి పెరిగింది. కరోనా కాటుకు 19,427 మంది బలయ్యారు. తమిళనాడులో కొత్తగా 5,890 కేసులు నమోదైతే రోగుల సంఖ్య 3,26,245కి పెరిగింది. మృతులు 5,514కి పెరిగారు. 1,192 కొత్త పాజిటివ్లతో కలిపి ఢిల్లీలో వ్యాధి పీడితుల సంఖ్య 1,50,000 మార్కు దాటింది. వారిలో 4,178 మంది చనిపోయారు. కేరళలో మరో 1,569 కేసులు వెల్లడి కాగా మొత్తం రోగులు 41,277కి పెరిగారు. 129 మంది చనిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండనున్నట్లు తెలిపారు.
రష్యా ఆమోదించిన కరోనా వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు పూర్తి కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతం 9 టీకాలు మాత్రమే తుది పరీక్షల దశలో ఉన్నాయన్న WHO అందులో రష్యా వ్యాక్సిన్ లేదని స్పష్టం చేసింది. రష్యా వ్యాక్సిన్పై ఓ నిర్ణయానికి వచ్చేందుకు తమ వద్ద పూర్తి సమాచారం లేదని పేర్కొంది. వ్యాక్సిన్పై అవగాహనకు వచ్చేలా అదనపు సమాచారం సేకరించేందుకు రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. మరోవైపు రష్యా విడుదల చేసిన కోవిడ్ టీకాపై శాస్త్రవేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరైన ఆధారాలు లేకుండానే వైరస్పై ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సర్కార్ విజయం సాధించింది. ఫలితంగా గత కొన్ని రోజులుగా రాజకీయంగా సెగలు పుట్టించిన రాజస్థాన్ రాజకీయాల్లో సంక్షోభానికి తెరపడినట్లయింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో మధ్యాహ్నం 1 గంట వరకు సభ వాయిదా పడింది. రెండోసారి సభ ప్రారంభం కాగానే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి సంతి ధరీవాల్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అనంతరం నిర్వహించిన ఓటింగ్లో మూజువాణి ఓటుతో గెహ్లాట్ సర్కార్ మెజార్టీ నిలుపుకుంది. అనంతరం ఈ నెల 21కి శాసనసభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అటు విశ్వాస పరీక్షలో నెగ్గడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని చెప్పిన ఆయన కాంగ్రెస్ అధిష్టానం తమకిచ్చిన హామీలు అమల్లోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అమీన్పూర్ మారుతి హోం అనుమతిని రద్దు చేశామని, అందులో ఉన్న పిల్లలను ఇదివరకే ప్రభుత్వ హోంలకు తరలించామని తెలంగాణ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని ప్రైవేటు హోంలలో అనాథల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఆమె తెలిపారు. అమీన్పూర్ ఘటనలో 3 కేసులు నమోదైనట్టు తెలిపిన ఆమె హైపవర్ కమిటీ 20 లోపు పూర్తి నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు. అటు అమీన్పూర్ మారుతి హోంలో పలుమార్లు అఘాయిత్యానికి గురైన బాలిక మృతి కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ వేశారు. ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి, అతనికి సహకరించిన ఆశ్రమ నిర్వాహకులు విజయ, జయదేవ్లను 4 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్లో ఒకే కుటుంబానికి చెందిన 4 అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డారు. నాగపూర్కు చెందిన హజీరాం బి, ఆమె కూతురు అస్మా బేగం భర్త ఖాజా పాషా, వారి 10 ఏళ్ల కూతురు హసీనా సొంత ఇంట్లోనే విగత జీవులయ్యారు. ఈ ఉదయం 7:30 దాటినప్పటికీ ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి వెళ్లి చూడగా 4 వేర్వేరు చోట్ల విగత జీవులై పడి ఉన్నట్లు గుర్తించారు. ఇంటి వెనకాల పడి ఉన్న ఖాజా మృతదేహం పక్కన కొబ్బరికాయ, నిమ్మకాయలు పడి ఉండటం, పక్కనే ఓ గొయ్యి తీసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరోనా కారణంగా నిలిచిపోయిన విద్యార్థి వీసాల జారీ ప్రక్రియను ఈ నెల 17న తిరిగి ప్రారంభిస్తామని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని కార్యాలయం సహా హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్కతా కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసాల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో వీసాల జారీ ప్రక్రియ చేపడతామని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నెల 12 లోపు అందిన అత్యవసర దరఖాస్తులను మొదట పరిశీలిస్తామని, తర్వాత మిగిలిన అపాయింట్మెంట్లను ఖరారు చేస్తామని ఎంబసీ పేర్కొంది. అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు తరగతులు ప్రారంభం కావడానికి కనీసం 3 వారాల ముందు వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.